ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మలేరియా ఇప్పుడు జడలు విప్పుతుంది. ఆఫ్రికన్ దేశాల్లో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. మలేరియా వ్యాధి మరో కరోనాలా మారుతుందా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి మలేరియా అంత డేంజరస్ గా మారడానికి కారణాలేంటి? లెట్స్ వాచ్ ద స్టోరీ. మలేరియా ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధితో ఏటా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవలి కాలంలో ఈ తరహా కేసులు ఎక్కువవుతున్నాయి. ఆఫ్రికన్ దేశాల్లో మలేరియా వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతుండడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఇథియోపియాలో కేవలం 8 నెలల్లో 32 లక్షల మలేరియా కేసులు నమోదు కావడంపై WHO ఆందోళన వ్యక్తం చేసింది. తూర్పు ఆఫ్రికా దేశంలో ప్రతి వారం 70,000కు పైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో మలేరియా నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. వర్షాకాలంలో ఈ మలేరియా కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. ఒకవేళ మలేరియా కేసులు పెరుగుతూ పోతే ఆఫ్రికన్ దేశాల్లో ప్రాణనష్టం ఎక్కువయ్యే ప్రమాదం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇథియోపియాలో ఏడాది జనవరిలో మలేరియాతో 611 మంది చనిపోగా ఫిబ్రవరిలో 764 మంది మృతి చెందారు. ఇథియోపియాలోనే కాకుండా కెన్యాతో పాటు ఇతర దేశాల్లో మలేరియా కేసులు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ దేశాల్లోనూ గత కొద్ది నెలలుగా మలేరియా మరణాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులు అనేక ఆఫ్రికన్ దేశాల్లో మలేరియా ముప్పుపై హెచ్చరికలు జారీ చేశారు. మలేరియా మరణాలు తగ్గించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రపంచవ్యాప్తంగా మలేరియా మరణాల్లో 95% ఆఫ్రికన్ దేశాల్లో నమోదవుతున్నాయని WHO తెలిపింది. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. దోమల ద్వారా సంక్రమించే ఈ వ్యాధి సోకిన వ్యక్తులు తీవ్రమైన జ్వరం, వణుకు కారణంగా నీరసించిపోతారు. కాలేయంపైన, రక్తంలోని ఎర్ర రక్త కణాలపైన దాడి చేయడం ద్వారా రక్తహీనతకు కారణమవుతుంది. ఒక్కోసారి ఈ వ్యాధి ముదిరితే ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంది. ఇన్ఫెక్షన్ ఒకరి నుంచి మరొకరికి సోకకపోయినా పరాన్నజీవి కారణంగా సోకుతుంది. మలేరియా కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో దోమలు వృద్ధి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మలేరియా నివారణకు ప్రభావిత ప్రాంతాల్లో టీకాలు వేయాలని నిపుణులు సూచిస్తున్నారు. మలేరియా నివారణకు శాస్త్రవేత్తల బృందం కొత్త వ్యాక్సిన్ను అభివృద్ధి చేసింది. ఈ వ్యాక్సిన్ సత్ఫలితాలు ఇస్తుండటంతో క్లినికల్ ట్రయల్స్ పూర్తవగానే దానిని అదుపులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త వ్యాక్సిన్ మలేరియాను నివారించడంతో సమర్థవంతంగా పనిచేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం కెమెరూన్ దేశంలో జనవరి నుంచి బాలింతలకు 5 ఏళ్లలోపు పిల్లలకు ఈ వ్యాక్సిన్లు వేస్తున్నారు. అయితే ఈ వ్యాక్సిన్ వేసుకున్న వారికి మలేరియా సోకడం లేదని, మలేరియాను నివారించడంలో ఈ వ్యాక్సిన్ చాలా ప్రభావవంతంగా ఉందని గుర్తించారు. మలేరియా నివారణ దిశలో ఈ వ్యాక్సిన్ గొప్ప విజయాన్ని సాధించగలదని పరిశోధకులు చెబుతున్నారు. మలేరియా నివారణ కోసం WHO ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ R21 వ్యాక్సిన్ను ఆమోదించింది. ఈ వ్యాక్సిన్ను ఇప్పటికే కొన్ని ఆఫ్రికా దేశాల్లో ఉపయోగిస్తున్నారు. టీకాలు వేయడంతో పాటు మలేరియా నివారణకు శరీరానికి కప్పి ఉంచేలా దుస్తులు ధరించాలని, దోమతెరలు వాడాలని సూచిస్తున్నారు. సాధారణంగా అనోఫిలస్ అనే దోమకాటు ద్వారా మలేరియా వ్యాధి సోకుతుంది. అయితే మనుషులను కుట్టిన దోమల్లో ప్లాస్మోడియం పరాన్నజీవిని కలిగి ఉంటే ఈ దోమ కుట్టినప్పుడు పరాన్నజీవులు రక్త ప్రవాహంలోకి విడుదలవుతాయి. ఆ పరాన్నజీవులు శరీరం లోపల ఉన్నప్పుడు అవి కాలేయంలోకి ప్రవేశిస్తాయి. అక్కడ అవి పరిపక్వం చెంది కొన్ని రోజుల తర్వాత రక్త ప్రవాహంలోకి ప్రవేశించి ఎర్ర రక్త కణాలకు సోకడం ప్రారంభిస్తాయి. ఎర్ర రక్త కణాలలో చేరిన 48 నుండి 72 గంటలలో ఈ పరాన్నజీవులు విభజన చెంది చిట్లిపోతాయి. అలా పరాన్నజీవులు ఎర్ర రక్త కణాలకు సోకుతూనే ఉంటాయి. అయితే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన R21 వ్యాక్సిన్ మలేరియాపై సమర్థవంతంగా పనిచేస్తుంది. రక్తంలోకి చేరిన మలేరియా క్రిమి కాలేయాన్ని ప్రభావితం చేయడానికి ముందే R21 వ్యాక్సిన్ ఆ క్రిమిని టార్గెట్ చేస్తుంది. తద్వారా అది తీవ్రమై జబ్బుగా ప్రాణాంతకంగా మారకుండా చూస్తుంది. 1 సంవత్సరంలో ఈ టీకా 3 డోసులు ఇచ్చిన తర్వాత అది 75% సమర్థవంతంగా పనిచేసినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రస్తుతం ఆఫ్రికన్ దేశాల్లో మలేరియా బారిన పడి మరణిస్తున్న వారిలో చిన్నారులు ఎక్కువగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా మలేరియా బారిన పడి చనిపోతున్న వారి సంఖ్య దాదాపు 6 లక్షలుగా ఉంది. అయితే వారిలో ఎక్కువ మంది 5 ఏళ్లలోపు ఆఫ్రికన్ చిన్నారులే ఉన్నారు. దీంతో మలేరియా వ్యాక్సిన్ కోసం కొన్ని దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన టీకాకు WHO నుంచి పర్మిషన్ రావడంతో ఆఫ్రికన్ దేశాల్లో లక్షల మంది చిన్నారుల ప్రాణాలు కాపాడగలదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేయడంతో ఆఫ్రికా వ్యాప్తంగా ఉన్న గ్రామాలకు, పట్టణాలకు ఈ టీకాలను అందించడం వారికి సవాల్గా మారింది.
మలేరియాకు ప్రధాన కారణమైన దోమల వృద్ధిని అరికట్టగలిగితే ఈ వ్యాధి సోకకుండా అడ్డుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. దీనికోసం ఆఫ్రికన్ దేశాల్లో మలేరియా మహమ్మారిని తరిమికొట్టేందుకు శాస్త్రవేత్తలు కొత్త ప్రయత్నాలు మొదలుపెట్టారు. బుర్కినా ఫాసోలోని ఓ గ్రామంలో మలేరియాను వ్యాప్తి చేసే దోమల్ని తరిమికొట్టడమే లక్ష్యంగా జన్యు పరివర్తనం చేసిన 1000 దోమలను విడుదల చేశారు. ఈ దోమలు అక్కడున్న దోమల్లో సంతానోత్పత్తిని నిరోధించడంలో సహాయపడుతున్నాయి. ఇలా దోమల సంఖ్యను తగ్గించి మలేరియాను అరికట్టవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నివాస ప్రాంతాల్లో దోమల నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఈ వ్యాధి వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. వేటితో పాటు ప్రభావవంతమైన మందులు అందుబాటులో ఉండడం కూడా మరణాల రేటులో తగ్గుదలకు కారణమైంది. అయితే మలేరియాను పూర్తిగా రూపుమాపడం అనేది పెద్ద సవాల్గా మారింది. అయితే 2050 నాటికి ఇది సాధ్యం కావచ్చు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.